హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాండ్స్ పౌడర్ ఉంటే చాలండి, స్కిన్ తలతలా మెరిసిపోతుంది. ఎలాంటి కెమికల్స్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని అప్లై చేశాక స్కిన్లో రిజల్ట్ ఎలా ఉందన్నది మీరు లైవ్లో చూద్దురు. కానీ సో ముందుగా మనకైతే పాండ్స్ పౌడర్ కావాలండి. పాండ్స్ పౌడర్లో కొన్ని రకాలు ఉన్నాయండి. లావెండర్ ఫ్లేవర్ అని, అదేవిధంగా జాస్మిన్, ఇలాగా ఏదైనా తీసుకోవచ్చు. పాండ్స్ పౌడర్ అయితే సరిపోతుందండి. ఇక ఇది వచ్చేసి ఒక 3 స్టెప్పులు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒకటి మనకు టమాటో, అది ఒకటి కూడా అవసరం లేదండి, సగం అయితే సరిపోతుంది. సో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు రిజల్ట్ అనేది బాగుంటుంది. ఇక ఈ విధంగా హాఫ్ టమాటో అయితే సరిపోతుందండి. ఇక అంతేనండి, మనకు వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. కొద్దిగా కోకోనట్ ఆయిల్ ఉంటే సరిపోతుంది. ముందుగా మనము గోరువెచ్చని నీటిని తీసుకొని స్కిన్ని ఒకసారి తుడిచేసేయండి. ఫేస్, నెక్, అదేవిధంగా హ్యాండ్స్ కూడా అప్లై చేసుకుంటున్నట్టయితే హ్యాండ్స్ అంతా కూడా ఇది గోరువెచ్చని నీటిలో మీరు ఈ విధంగా డిప్ చేసేసి క్లాత్ తోటి తుడిచాలండి. ఎందుకు అలాగా అనంటే స్కిన్లో ఉన్నటువంటి పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయండి, చర్మ గ్రంథులు అనేవి తెరుచుకుంటాయి. అప్పుడే మనం వేసేటువంటి ప్యాక్ అనేది చక్కగా పడుతుంది. ఓకేనా? ఫస్ట్ స్టెప్ అండి ఇది. గోరువెచ్చని నీటిలో ఈ విధంగా ఒక క్లాత్ని డిప్ చేసి ఈ విధంగా తుడిచేసేయండి. నేను హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తున్నానండి. మీరు ఫేస్కి, నెక్కి, అదేవిధంగా హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక సెకండ్ స్టెప్ వచ్చేసి ఒక హాఫ్ టొమాటో తీసుకోండి. ఈ టొమాటో పైన కొద్దిగా షుగర్ని కూడా వేసుకోవాలి. సెకండ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అండి. సో కొద్దిగంతా ఈ విధంగా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకోవడం వల్ల స్కిన్ అనేది చాలా గ్లోయింగ్ అవుతుంది. ఇక ఫేస్, నెక్, అదేవిధంగా హ్యాండ్స్ అంతా కూడా చక్కగా ఈ విధంగా అంటే సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోవాలన్నమాట. మొత్తం అంతా అప్లై చేసేయండి. ఎక్కువసేపు ఏం అవసరం లేదండి. 6 నుంచి 7 నిమిషాల పాటు అప్లై చేసుకుంటే సరిపోతుంది. అది మరీ గట్టిగా హార్డ్గా కాకుండా జస్ట్ లైట్గా స్కిన్ పైన సర్క్యులర్ మోషన్లో ఈ విధంగా స్క్రబ్ చేసేయండి. పింపుల్స్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చండి. మీకు ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే హ్యాండ్ పైన ప్యాచ్ టెస్ట్ చేసుకోండి, లేదంటే చెవి వెనక భాగంలో కొద్దిగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఇది మనం ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయట్లేదు కాబట్టి ఎవరైనా యూజ్ చేయొచ్చండి. సో గ్లో అనేది మీకు ఇమ్మీడియట్గానే రిజల్ట్ వస్తుంది. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అండి. ఇది ఒక 10 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి. సెకండ్ స్టెప్ అంతా కలిపి కూడా మనము ఒక 20-25 నిమిషాల్లోనే మొత్తం ఫేస్ ప్యాక్ అంతా మనం క్లియర్ చేసేసుకోవచ్చు. కొద్దిసేపటి తర్వాత ఈ విధంగా నార్మల్ వాటర్లో క్లాత్ని ఈ విధంగా తడిపేసి తుడిచేసేయండి. ఇది సెకండ్ స్టెప్ అండి. ఇక థర్డ్ స్టెప్ వచ్చేసి పాండ్స్ పౌడర్ తోటి ప్యాక్ వేసుకోవాలి చాలా ఈజీగా. ఈ విధంగా స్క్రబ్బింగ్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ పైన ఉన్నటువంటి ట్యాన్ అంతా కూడా తొలగిపోతుంది. ఇక ఈ మిగిలినటువంటి టమాటోను నెక్కి, అదేవిధంగా హ్యాండ్స్కి, మొత్తం ఫేస్కి ఒక హాఫ్ టమాటో అయితే సరిపోతుందండి. ఇక థర్డ్ స్టెప్ వచ్చేసి ప్యాక్ అండి. ఇందుకోసం మనం కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి. ఆలివ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, ఆల్మండ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు అండి. ఈ మూడిట్లో మీ ఆప్షన్. కోకోనట్ ఆయిల్ కానీ, ఆలివ్ ఆయిల్ కానీ, లేదంటే ఆల్మండ్ ఆయిల్ కానీ 1.5 స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుందండి. కోకోనట్ ఆయిల్ స్కిన్ని నరిషింగ్గా, అదేవిధంగా మాయిశ్చరింగ్గా ఉండేలాగా చేస్తుందండి. ఇక ఇందులోనే కొద్దిగంత పాండ్స్ పౌడర్ని కూడా వేసుకోవాలి. పాండ్స్ పౌడర్ తోటి ప్యాక్ వేసుకోవడం వల్ల ఇన్స్టెంట్గా స్కిన్ అనేది గ్లోగా వస్తుందండి. పింపుల్స్ తగ్గిపోయినా కూడా కింద స్పాట్స్ లాగా ఏర్పడుతూ ఉంటాయి కదండి, మచ్చల్లాగా, అవి కూడా ఈజీగా తొలగిపోతాయి. యాక్నే, పింపుల్స్, అదేవిధంగా డార్క్ సర్కిల్స్ అన్నింటికి కూడా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా పాండ్స్ పౌడర్ తీసుకోండి. ఇందులో పర్పుల్ కలరు ఇలా డిఫరెంట్స్ ఉంటాయి, ఏదైనా పర్లేదండి. ఇక అంతా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. మనం క్రీమ్స్ అప్లై చేసుకుంటూ ఉంటాం కదండి, అలాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ఇంకాస్త పౌడర్ని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటే ఇంకాస్త పౌడర్ని కూడా యాడ్ చేసుకొని అంత చక్కగా క్రీము లాగా అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. చాలా స్మూత్గా ఉంటుందండి. మీకు లైవ్లో నేను రిజల్ట్ చూపిస్తాను చూడండి, అసలు నమ్మలేరు, అంత బాగా వర్క్ అవుతుంది. ఎప్పుడైనా మనం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, పార్టీస్కి వెళ్ళేటప్పుడు మనం పార్లర్కి వెళ్ళి వేలకు ఖర్చు పెట్టి ఫేస్ ప్యాక్స్ అనేవి చేయించుకుంటూ ఉంటాం. వాటి వల్ల ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి.
సో ఇలాంటివి మనం ఇంట్లోనే న్యాచురల్గా తయారు చేసుకున్నామంటే రిజల్ట్ ఉంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, పైసా ఖర్చు లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ రావాలి. బాగా అంతా ఒక 2-3 నిమిషాల పాటు అంతా మిక్స్ చేసేయండి. ఆయిల్లో పౌడర్ అనేది మంచిగా మిక్స్ అవ్వాలి, ఉండలేమీ లేకోకుండా. సో చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక కొద్దిగా కాటన్ తీసుకోండి, లేదంటే బ్రష్ ఉన్నట్లయితే మీ దగ్గర ఫేస్కి అప్లై చేసుకునే బ్రష్ ఉన్నట్లయితే ఓకేనండి. కాకపోతే కాటన్ అయితే మనకు హైజెనిక్గా ఉంటుంది కదండి. బ్రష్ మనం ఎంత శుభ్రం చేసినా పీచులో అంతా విరుక్కుపోయి ఉంటుంది, సో అంత హైజీన్ కాదు. ఒకవేళ మీరు బ్రష్ తోటి ఫేస్ ప్యాక్స్ వేసుకోవాలనుకున్నట్లయితే మనం అది యూస్ చేసిన తర్వాత ఖచ్చితంగా వేడి నీటితోటి వాష్ చేసి పెట్టేసుకుంటూ ఉండండి. సో ఈ విధంగా కాటన్ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు, స్కిన్కి ఎలాంటి ర్యాషెస్ రావండి. ఎప్పటికప్పుడు యూస్ చేసి కాటన్ని డస్ట్బిన్లో పడేసేయచ్చు. అలాగని బ్రష్లు యూస్ చేయొద్దని కాదండి, బ్రష్లు యూస్ చేసినా కూడా హాట్ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా చక్కగా ప్యాక్ వేసుకొని అంతా కూడా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోవాలండి. 2-3 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. మరి గట్టిగా కాకుండా స్కిన్ని పైన ఈ విధంగా మసాజ్ చేసుకోండి. 15 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి, ఎక్కువ సమయం కూడా పట్టదు. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒకసారి అంతా స్కిన్కి అబ్జర్వ్ చేసుకునేలాగా మసాజ్ చేసేయండి. ఇది పైసా ఖర్చు లేకుండా 100% రిజల్ట్ వచ్చేటువంటి ఒక మంచి హోమ్ రెమెడీ అండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇక ఒక క్లాత్ని తీసుకొని నార్మల్ వాటర్లోనే ఈ విధంగా డిప్ చేసి తుడిచేసుకోండి, లేదంటే మీరు ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు డైరెక్ట్గా. ఈ విధంగా తడి క్లాత్తో తుడిచిన తర్వాత మళ్ళీ ఒకసారి పొడి టవల్ ఉంటుంది కదండి, నీట్గా ఉన్నటువంటి ఒక పొడి టవల్ తోటి తుడిచేసేయండి. చూస్తున్నారు కదండి, పొడి టవల్తో తుడిచిన తర్వాత ఎలా ఉందో మీకు ఆల్రెడీ రిజల్ట్ అనేది అర్థమై ఉంటుందండి. నేను అప్లై చేయని చోట ఎంత బ్లాక్గా ఉంది, అప్లై చేసిన చోట ఎంత గ్లోయింగ్గా ఉంది స్కిన్ అనేది. సో పొడి టవల్ తోటి తుడిచేసుకోండి. ఇది డైలీ నైట్ అప్లై చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి హాట్ వాటర్లో అంటే గోరువెచ్చని నీటిలో ఒక క్లాత్ని డిప్ చేసి ఫేస్, నెక్, హ్యాండ్స్ అంతా తుడిచేసేయండి. సెకండ్ వచ్చేసి టమాటోను హాఫ్ కట్ చేసి దానిపైన కొద్దిగా షుగర్ వేసేసి అంత స్క్రబ్బింగ్ చేసేసేయండి ఫేస్కి, నెక్కి, అదేవిధంగా హ్యాండ్స్కి. కొద్దిసేపటి తర్వాత అంత నార్మల్ వాటర్లో క్లాత్ డిప్ చేసి తుడిచేసిన తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసి ప్యాక్ అండి. కొద్దిగా కోకోనట్ ఆయిల్లో కొద్దిగా పౌడర్ని వేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా చక్కగా మిక్స్ చేసుకొని ఫేస్కి, అదేవిధంగా నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.